ఎన్టీ రామారావు ప్రభుత్వంలో వచ్చింది వేరు, కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చింది. కేసీఆర్ ప్రభుత్వంలో మా ఓడి మోకాల కాడికి వచ్చింది ఇక్కడ. అయితే ఇప్పుడు మా 5 ఫ్లోర్లా మంచి లోతులు వచ్చినాయి 5 ఫ్లోర్లా. అయితే ఇంతకు మించిన అంచనా ఎప్పుడు రాలేదు. మా బియ్యం ఒక 6 క్వింటాలు నానిపోయినాయి. ఇప్పుడే టాటర్కి ఎత్తుకొని పోయారు. అయితే ఇప్పుడు ఓపెన్ బ్రిడ్జి అంటే కేసీఆర్ ప్రభుత్వంలో బ్రిడ్జి కరకట్ట ఓపెన్ అయింది ఆల్రెడీ. అంటే వాళ్ళ అంచనాలు గీతలు గీసుకొని ఇగో వీడికి వచ్చింది ఏరు, ఇగో ఇక్కడికి వచ్చింది ఏరు అని అద్దులు పెట్టుకొని పోయారు. ఆ అంచనా ఇప్పుడు తారుమారు కావాలా. ఆ అంచనాకి మించి ఇంకా అంచనా పైకి లేపపోయారు అనుకో, ఇప్పుడన్నా కొద్దిగా కింద ఏరు వస్తుందని మేము చదువుకొని పోతున్నాం. మనిషి ప్రాణాలు ఓరిపోలేదు. అదే కట్ట వచ్చిందనుకో మనిషి ప్రాణాలు పోతాయి, అప్పుడు జీవితాలు పోతాయి. ఎందుకంటే మేము వచ్చి ఒక్క బలం మీద పడుద్ది. ఎందుకంటే నెట్టుడు వస్తుంది, పోటింగ్ బాగా వస్తుంది. అప్పుడు వాటర్ ఇక్కడ స్టోర్ అయితే నేను చెప్పను ఈ అంచనా కరకట్ట అంచనా మనం చెరువు కట్ట దిగితే మేము మీద పడితే ఊరి మీద పడితే ఎట్టుంటది ఇంకా అట్టొస్తుంది. అయితే అప్పుడు ప్రాణాలు పోతాయి. ఇప్పటి వరకైతే ఏం పోలేదు. అయితే ఆ కరకట్ట అంచనా స్టార్ట్ అయింది సాగర కాల కానించి కట్ట కానించి వస్తూనే మొదలైంది కూడా. ఆ అంచనా కంటే ఇంకా మించి కట్టాలా. దాదాపుగా బైపాస్ రోడ్లో తోటరావు ఇంటి ముంగట లారీ కాబినే ఉంది. బైపాస్ రోడ్లో క్యాబిన్ ఒకటే మిగిలింది, లారీ మొత్తం మిగిలింది. అంటే అంతకు మించి కొద్దిగా ఇంకా 5 అడుగులు. మరి ఇంత జరిగినాక ఇక్కడ అధికారులు కానీ సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వచ్చి మీకు ఏమైనా సాయం చేశారా? మేమే రోడ్డు మీద ఉన్న అధికారులు చాలా మాట్లాడతాడు. ఏ రాజకీయ నాయకుడు మాట్లాడలేడు. నేను ఏ రాజకీయ నాయకుడి గురించి మాట్లాడను. తప్పు వాళ్ళది లేదు, మాది లేదు. అది భగవంతుడిది. ఇక వచ్చి ఆయన మాట్లాడితే జనం ఎగబడతారు ఆయన మీద. ఎవరైనా ఎగబడతారు. మమ్మల్ని మందలిచ్చినా అంటారు. అంటే ఇప్పుడు వస్తాడు ఈ బురదలా ఆయన మందలియలేడు, రాలేడు. కాలవడికి వచ్చినాడు నిన్న, సీఎం వచ్చిపోయిందంట. మాకు తెలియదు. ఇగో ఈ ఏరియాలో రాలేదు ఇంకా. సరే ఎవరు వచ్చినా జనం ఎగబడతారు, ఎవరు రాలేరు. ఆయన తప్పు కాదు, మా తప్పు కాదు. ఇది మాత్రం కరకట్ట గురించి నేను ఒకటే మాట్లాడినా. ఇది ఒకటే కరకట్ట గురించి. ఇది పరిస్థితి ఏంది? నథింగ్ టు సే అండ్ నథింగ్ లెఫ్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా ఇలాంటి డేంజరస్ వచ్చినప్పుడు అట్లీస్ట్ రెడ్ అలర్ట్ ఇష్యూ చేయాలి. బట్ అది ఏం జరగలేదు నిన్న. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎటువంటి హై అలర్ట్ కానీ ఏమీ లేదు. సడన్లీ వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అయిపోయింది. సో యాక్చువల్గా ఇలాంటి జరిగినప్పుడు వీ విల్ బి రెడీ, వీ విల్ బి ప్రిపేర్డ్. ఇంత ఇష్యూస్ ఏం లేవు కదా మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి ఎటువంటి అనౌన్స్మెంట్ లేదు. సో పైన కట్టలు తెగిపోయిన అది అంటున్నారు కానీ దానికి సంబంధించి కూడా ఇంపాక్ట్ అనాలిసిస్ ఏం లేదు, ఏం చెప్పలేదు. సో అప్పటికప్పుడు ప్రాణాలు బతికితే చాలనుకున్నాం. సో దట్స్ వాట్, అలానే వెళ్ళిపోయాం. తీరా రిటర్న్ వచ్చి చూస్తే ఎసెట్ డ్యామేజ్ లైక్ ఎనీథింగ్. అంటే ఇంకా చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. ఇప్పటి వరకు మేము ఎస్టిమేషన్ చేయడం పర్ హౌస్ 1 lakh to 2 lakh డ్యామేజ్ అయితే ఉంటుంది. టీవీస్ కానీ ఫ్రిడ్జెస్ కానీ ఏం లేవు. ఇంకా బెడ్షీట్స్, క్లాత్స్ అన్నీ పోయాయి. నిన్న క్లీన్ చేస్తుంటే ప్రతి 2 ఇళ్ళకి ఒక పాము బయటకు వచ్చింది. ఈ ఇంట్లో ఒక పాము వచ్చింది, మా ఇంట్లోకి వచ్చింది, ఇంటికి వచ్చింది. ఇంకా ప్రాపర్గా మేము క్లీన్ కూడా చేయలేదు. బికాజ్ సరి టైం లేదు, ప్లస్ లైట్ కూడా లేదు. ఇవాళ మార్నింగ్ మున్సిపల్ నీళ్ళు వదిలేట్టున్నారు. పవర్ సప్లై ఇంతవరకు లేదు, పవర్ రిస్టోరేషన్ జరగలేదు. సో నైట్ మళ్ళీ అయితే ఎక్కడ ఏమొస్తుందో తెలియదు. సో అట్లీస్ట్ బేసిక్ ప్రైమరీ హెల్త్ సంబంధించిన ఏదైనా ఒకటి మెడిసిన్స్ కానీ ఆ కిట్ ప్రొవైడింగ్ కానీ ఉండాలి. రైస్ ఏదో మేము ఏదో మేనేజ్ చేస్తున్నాం కానీ స్టిల్ నాట్ ఇనఫ్. వాటర్ సప్లై కూడా ప్రాపర్గా లేదు. సో ఇవి మేజర్ ప్రజెంట్ నీడ్స్ అయితే ఇవి మేజర్ కావాలి. దాని తర్వాత రిలీఫ్ కోసం ఏమి ఇస్తారు అనేది దట్ ఇన్ గవర్నమెంట్ హ్యాండ్స్. బట్ స్టిల్ డ్యామేజ్ అయితే ఇట్ హ్యాపెండ్ లాక్స్ అండి పర్ హౌస్ ఇట్ హ్యాపెండ్. మా ఇంటికి పైన రూఫ్ పైకి వెళ్ళిపోయాయి, టాప్ దీనికి వెళ్ళిపోయాయి. సో ఇన్వర్టర్ కానీ లేకపోతే ఇది కానీ. నాకు 2 పిల్లలు, 30 days బేబీ, న్యూ బోర్న్ బేబీ ఉన్నాడు. సో వాడిని ఇలా నీళ్ళల్లో తీసుకుని ఫ్లోర్ ఉన్నప్పుడే నీళ్ళలో ఇంటి నుంచి తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళని పంపించేస్తాం. బట్ స్టిల్ వీఆర్ హియర్. స్టిల్ మా హెల్ప్ ఈజ్ రిక్వైర్డ్. థ్యాంక్ యూ.